కొబ్బరి తోట పెట్టుకొని ఏం ఆదాయం రాకపోయినా దాంట్లో పడే మనం ఆ లీఫ్ని పెట్టుకొని మనం చీపిరి కట్ట చేసుకొని అమ్ముకోవచ్చు అనమాట. సో దాని నుంచి ఆదాయం చేసుకున్న ఫార్మర్ దగ్గరే ఈరోజు మనం వచ్చామన్నమాట. వనకం బట్టి ఎత్తన వర్షమా நீங்கள் తొడపం పిలికి ஒரு 10 வருஷமா கிளிக்குவங்கண்ணா. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చీపిరి చేస్తున్నారంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనమాట. ఇన్నికి ఎన్న వెల ఇవాళ ఏం రేటు వస్తుంది ఇది చీపిరి? 10, 15, 12 ఇప్పుడు పోదు. 10, 15 ఆ రేంజ్లో ఈరోజు చీపిరి కట్ట నడుస్తుందంట. ఈయన ఎప్పటి నుంచి చీపిరి కట్ట చేస్తున్నారు, అప్పుడు ఎంత రేటు ఉండే? நீங்கள் ఫస్ట్ కిలికిరப்போ ఎన్న వెల இருந்தது ఇది తొడపం? 5 రూపాయలు இருந்துச்சு. 5 రూపాయల నుంచి చీపిరి చేసుకొని ఈరోజు 10, 12, 15 దాకా చేస్తున్నారనమాట. రైతులు కొబ్బరి తోట పెట్టుకున్న వాళ్ళు కొబ్బరి తక్కువ దిగుబడి వచ్చినా కానీ దాంట్లో పడే లీఫ్ని తీసుకొని చీపిరి కట్ట చేసుకొని అమ్ముకుంటే వాళ్ళకి మంచి ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఈయన నెలకి ఎంత సంపాదిస్తారనేసి అడుగుదామన్నమాట. ஒரு மாசத்துக்கு எவ்வளவு தொலைப்பூச்சி கிழிச்சு எவ்வளவு பணம் பார்க்குறீங்க? 600 ரூபாய் சேமிப்பு கட்டுறேங்கண்ணா. எனக்கு செலவுக்கு பொடி இந்த సోపు அதெல்லாம் ఎన్ సెలవు. ఈయనకి జస్ట్ ఖర్చులకు మాత్రం వస్తుంది. ఏమి లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర పనికి వెళ్ళడానికంటూ మన దగ్గర ఉన్న ఆకుని పెట్టుకొని మనం చీపిరి కట్టి చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఏదో ఇంటి కోసమైనా ఆదాయం వస్తుంది అనేసి ఈవిడే తెలివైతే చేస్తున్నారనమాట. సో కొబ్బరి తోట పెట్టుకున్న వాళ్ళు మీరు కూడా ఇట్లా చేసుకుంటే బాగా మీకు బెనిఫిషియల్గా ఉంటాయనేసి వీడియోలో తెలివైతే చేస్తారు.